నమస్కారం. నా పేరు బత్తల వెంకటరమణయ్య, తోటపల్లిగూడూరు మండలం, కోడూరు విలేజ్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు కార్యక్రమం ఏంటంటే మన ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైన శివనారాయణ సార్ గారు ఈ మంచి రైతులకి అందరికీ కూడా మంచి సూచనలు ఇవ్వడానికి ఈరోజు మన కోడూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో మన తోటపల్లిగూడూరు మండలం ఏఈఓ గారు, మన ఈ మండలాలకు సంబంధించిన ఏడీ గారు, అగ్రికల్చర్ ఏడీ గారు, వీళ్ళందరూ కూడా మన కోడూరు విలేజ్కి రావడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రైతులని అవగాహన చేయడం, మంచి దిగుబడి సాధించడంలో కానీ, పెట్టుబడి తగ్గించే దాంట్లో కానీ మంచి సలహాలు ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని చేసి రైతులను చైతన్యవంతులను చేయాలని చెప్పని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క భాగంలో ఏంటంటే నేను ఈ ఒక బ్లాక్ రైస్ అనేది మన కోడూరు గ్రామంలో వేయాలని చెప్పని నేను మన ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శివనారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళాను. అక్కడ ఏంటంటే వాళ్ళు గతంలో మన నెల్లూరు జిల్లాలో ఒక సంస్థ ద్వారా ఈ బ్లాక్ రైస్ ని పండించడం అనేది ఒకటి సంస్థ ఉందని చెప్పని సార్ తెలుసుకొని వాళ్ళకి నాకు అటాచ్ చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే భూసార పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పనే ఉద్దేశంతో ఈ భూసార పరీక్షని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే 4 వైపుల గుంటల్లోడి దాంట్లో మట్టి సేకరించి మట్టి ద్వారా భూసార పరీక్షలు తయారు చేయడం అనేది ఇప్పటి వరకు జరుగుతున్న పద్ధతి అది. కానీ ఇలాంటి పద్ధతిని అనుసరించి కొత్తగా ఏంటంటే మన భూసార పరీక్షని శాటిలైట్ ద్వారా అందించడంలో గొప్ప విశేషం అని చెప్పనేసి ఒక కారణంతో సారు మనకి దృష్టికి తీసుకురావడానికి ముందు వాళ్ళతో సేకరణ అనేది తీయకుండానే శాటిలైట్ ద్వారా 4 వైపుల ఫోటోలు తీసి ఈ పంపించడంతో 24 గంటల్లో భూసార పరీక్షని నిర్ధారణ చేసి ఎంత మోతాదులో ఏమేమి ఉన్నాయని చెప్పని కూడా ప్రకటన చేయడానికి ముందుకు ఉందని చెప్పనేటట్టుగా సారు మా దృష్టికి తీసుకొచ్చారు. ఫలితాలు కానీ బాగా వస్తే నేను అదే విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ప్రకారం నేను ఎరువులు వాడుకొని మంచి ఫలితాలు సాధించి రైతులకి ఒక ఆదర్శంగా నిలుస్తానని చెప్పని కూడా ఆ సార్ వాళ్ళకి నేను తెలియపరుస్తాను. రోజుల్లో కూడా మొత్తం మన పంచాయతీ మొత్తానికి కూడా నేనే 10 మంది రైతులకు కూడా చెప్పి ఇది మంచి ఉపయోగం ఉందని చెప్పని కూడా అందరితో ఈ సార్ వాళ్ళ సలహా తీసుకుంటా నేను అందరిని కూడా కొంచెం మార్చి ఈ కార్యక్రమాన్ని చేపిద్దాం అనుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు శివనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ, నెల్లూరు. మన వ్యవసాయ శాఖ వేసవి సమయంలో రైతుల దగ్గర నుంచి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు కేంద్రానికి పంపించి భూసార పరీక్ష ఫలితాలని నత్రజని, భాస్వరం మరియు సూక్ష్మ పోషకాలను పరీక్ష చేసి రిజల్ట్స్ అందిస్తున్నారు. కానీ లేటెస్ట్గా శాటిలైట్ ద్వారా కూడా మనము భూసార పరీక్షలు చేసుకోవచ్చు. దానికి సంబంధించి మన నెల్లూరులో ఉరిమి గ్లోబల్ ఏఐ సర్వీస్ అని ఒక సంస్థ ఉంది. వారి ఆధ్వర్యంలో మనము శాటిలైట్ ద్వారా జియో కోఆర్డినేట్స్ తీసుకొని వాడిని మనం శాటిలైట్ పంపిస్తే భూసారం భూమి యొక్క పరీక్షించి అందులో నత్రజని ఎంత శాతం ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది తెలియజేస్తుంది. దీంతోపాటు పిహెచ్ ఈసీ కూడా చేస్తుంది. కాబట్టి దీన్ని మనము ఈ తోటపల్లిగూడూరు మండలము కోడూరు గ్రామంలో మన వెంకటరమణయ్య గారి పొలంలో 1 ఎకరాలో పైలట్ ప్రాతిపదికన చేస్తున్నాము. అదేవిధంగా వారి ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 ఎకరంలో బ్లాక్ రైస్ కూడా వేస్తున్నాము. అందులో భాగంగా ఈ యొక్క శాటిలైట్ ఆధారిత భూసార పరీక్షలు కూడా చేస్తున్నాము. వాటిని మన మామూలు మాన్యువల్ విధానంలో టెస్ట్ చేసేసి దానికి దీనికి కోరిలేట్ చేసి ఎంత శాతం వేరియేషన్ ఉందో చూసుకుని దాని విధంగా వారి చేత ఎరువులు వాటిచ్చేసి ఒక రైతుకు ఖర్చులు తగ్గించే విధంగా మా ఆత్మ ద్వారా ఈ సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది కానీ సక్సెస్ అయితే భవిష్యత్తులో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి జిల్లాలో మరింత మంది రైతుల చేత ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడించవలసిందిగా నేను ప్రయత్నిస్తున్నాను. శాటిలైట్ ద్వారా తీసిన భూసార ఫలితాలు వెంకటరమణయ్య పొలాలు చూసినప్పుడు మనకు నత్రజని మాత్రమే తక్కువగా ఉంది, పొటాషు, భాస్వరము సాధారణంగా ఉన్నాయి, పిహెచ్ కూడా సాధారణంగా ఉంది, ఆర్గానిక్ కార్బన్ సాధారణంగా ఉంది, మాయిశ్చర్ ఎక్కువగా ఉంది. ఈ మే నెల 21న టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా 17వ తేదీన రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నది. కాబట్టి ఇది వెంకటరమణయ్య యొక్క భూసార పరీక్ష ఫలితాలు. కాబట్టి రమణయ్య ఎరువుల మీద పెట్టుబడి సగానికి సగం తగ్గించుకునేదానికి వీలుంది.